శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఫిబ్రవరి 18, 19, 20, 21 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. తులారాశి వారు ఈ మాటలు వింటున్నారంటే దానికి కారణం ఉంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు. మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు. ఇంతకాలం మీరు మౌనంగా భరించారు. ఎవరికీ చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తుంది. దుర్గాదేవి మీ కష్టాలను గమనించింది. మీ కన్నీళ్లను చూసింది. మీ సహనాన్ని పరీక్షించింది. ఇప్పుడు ఆ పరీక్షకు ఫలితం ఇవ్వబోతుంది. ఈ వీడియో లక్షల మందిలో మీ కంట పడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. తులారాశి వారు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే 6 శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే మీ జీవితంలో కనిపించబోతున్నాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ 4 రోజులు అంటే 2026 ఫిబ్రవరి 18, 19, 20, 21 తేదీల్లో మీ తలరాత మారే రోజులు. ఒక అక్షరం, ఒక వ్యక్తి, ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఈ మాటలు మీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం ఈ వీడియోలో ఉంది. తులారాశి వారి జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయింది? తులారాశి వారి జీవితం బయట నుంచి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక అలజడి. మీరు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతుంది. నేను తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు జీవితంలో ఎప్పుడూ ఒకరి మంచినే కోరుకున్నారు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చెడు చేయలేదు. కానీ అదే మీ బలహీనతగా మారింది. మీ మంచితనాన్ని చాలా మంది అవకాశంగా తీసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. తులారాశి వారికి శని, రాహు ప్రభావం ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు జీవితం ముందుకు వెళ్ళదు. చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది. సంబంధాలు బలపడుతున్నాయి. అనుకున్న సమయంలో అనవసరమైన దూరం ఏర్పడుతుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం. దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకువెళ్తాడు. కొంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తర్వాతే అదృష్టం ఇస్తాడు. తులారాశి వారు 2వ వర్గం. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి వేసిన మెట్టు. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదే. ఇది శాశ్వతం కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే విరామం. కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష. దేవుడు ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు. తులారాశి వారికి ఇప్పుడు అదే పరీక్ష జరుగుతుంది. ఈ దశలో మీకు అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి. మీరు ఎవరికైనా మీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఆఖరి పరీక్ష అని గుర్తుంచుకోండి. ఇది దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. ఈ సమయంలో దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఇప్పటికీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా? ప్రపంచంలో అందరిలా మారిపోయారా అనేది చూస్తున్నాడు. చాలా మంది ఇక్కడే ఓడిపోతారు. కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అవసరం లేని మాటలు మాట్లాడతారు. అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు. అలాగే తులారాశి వారు ఈ దశలో నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి మీ ప్లాన్ చెప్పకూడదు. ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే. ఇక దుర్గాదేవి మీపై కరుణ చూపిన మొదటి సంకేతం ఏమిటంటే తులారాశి వారికి దుర్గాదేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్యాయాన్ని భరించలేరు. అమ్మవారు కూడా అన్యాయాన్ని సహించదు. ఇటీవల మీరు గమనించారా? అకారణంగా అమ్మవారి పేరు మీ మనసులో రావటం, దీపం కనిపించినా, గుడి గంట శబ్దం వినిపించినా మీ కళ్ళు తడవటం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దుర్గాదేవి మీ బాధలను గమనించిన సంకేతం. మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను అమ్మవారు చూసింది. మీరు దేవుడిపై కోపంగా ఉన్నా అమ్మవారు మిమ్మల్ని వదల్లేదు. ఇప్పుడు ఆమె మీ జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారతాయి. ఎవరినైతే మీరు భయపెట్టారో వాళ్ళే మీకు దూరం అవుతారు. ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్ళే మిమ్మల్ని నిరాశపరుస్తారు. ఇవి నష్టం కాదు, ఇవి శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఎస్ అనే అక్షరం పేరుగల వ్యక్తి కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ ముందు నిజాన్ని బయటపెట్టవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీరు నమ్మినవాడే కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ పట్టించుకొని వ్యక్తి కావచ్చు. ఈ అక్షరం దేవుడి ద్వారా వచ్చే సంకేతం. దీన్ని తేలికగా తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూ తిరగబోతుంది. తులారాశి వారి ఈ దశలో అతి త్వరగా నమ్మకూడదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఈ వీడియో లక్షల మందిలో మీ కంట పడింది. అదే దేవుడి పిలుపు. మీరు ఇప్పుడే మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారు. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు. తులారాశి వారు ఈ దశలో ఈ మాటలను లోతుగా అనుభూతి చెందుతారు. మీ మనసులో ఇది నిజమే అనే భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం. ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు తప్పకుండా జరుగుతుంది. ఫిబ్రవరి 18 మీకు జీవితంలో ముఖ్యమైన మలుపు. ఈ రోజు మీకు ఒక ఆలోచన వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం లభిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత మీకు వస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. అంటే అవసరం లేని మాటలు, అవసరం లేని చర్చలకు దూరంగా ఉండండి. దేవుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 19వ తేదీ ఆర్థిక కదలిక మొదలయ్యే రోజు. ఈ రోజు నుంచి తులారాశి వారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురుచూస్తున్న అవకాశం చిన్న సంకేతంగా కనిపిస్తుంది. ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు, కానీ ఇది దేవుడిచ్చే గ్రీన్ సిగ్నల్. ఈ రోజు మీరు డబ్బు విషయంలో తొందరపాటు చేయకూడదు. ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఈ రోజు నుంచి మీ శ్రమకు ఫలితం కల్పించడం మొదలవుతుంది. ఇక ఫిబ్రవరి 20వ తేదీన నిజస్వరూపాలు బయటపడే రోజు. ఈ రోజు తులారాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు ముసుగులు పడిపోతాయి. ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి, లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి, వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఇది ఒక్క మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు మొదట బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిజం బయటపడటం మీకు నష్టం కాదు, ఇది మీ రక్షణ. ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మటం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు దేవుడు ఆ ఆలయానికి తెరదించుతున్నాడు. ఈ రోజు మీరు ఎవరితో అయినా గొడవ పడకండి. ఎవరినైనా ఎదుర్కొనవద్దు. నిశ్శబ్దంగా గమనించండి. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. ఈ రోజు తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది. ఇక ఫిబ్రవరి 20వ తేదీ అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. ఈ రోజు తులారాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఇది బయటకు చూస్తే సాధారణ రోజే, కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది. ఈ రోజు మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం మీ ఊహకు అందదు. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా మీకు నచ్చిన ఒక సమాచారం రూపంలో రావచ్చు. మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది. ఈ రోజు మీరు భయపడకూడదు. దేవుడు మీకు ఇచ్చే అవకాశం ఎప్పుడూ భయంతో రాదు, అది ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. ఈ రోజు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించవద్దు, కానీ పూర్తిగా దూకేయండి. శాంతిగా ఆలోచించి అడుగు వేయండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవటం మొదలు పెడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు, మార్పుల దశ. తులారాశి వారు ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఉద్యోగంలో గౌరవం ఉందా? సంతృప్తి లేదు. వ్యాపారంలో శ్రమ ఉంది, లాభం లేదు. చదువులో బుద్ధి ఉంది, అవకాశం లేదు. ఇప్పుడు ఈ దశ ముగుస్తుంది. ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది, లేదా పాత ఆలోచనలకు కొత్త దారి కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి. కొంతమందికి అదనపు ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం కాదు, ఇది స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు. ఈ సమయంలో మీరు మీ ప్రతిభను తక్కువగా అంచనా వేయవద్దు. మీరు అనుకున్న దానికంటే మీ శక్తి ఎక్కువ. దేవుడు మీకు ఇప్పుడు సరైన వేదిక ఇస్తున్నాడు. కుటుంబ సంబంధాలు, శాంతి వైపు ప్రయాణం. తులారాశి వారి హృదయం కుటుంబానికి చాలా దగ్గర,
కానీ అదే కుటుంబంలో మీకు ఎక్కువ గాయాలు పడ్డాయి. మీరు మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారని ఆశించారు, కానీ అది జరగలేదు. తులారాశి వారు, ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్లే. మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు. మీ కన్నీళ్లకు దుర్గాదేవి సమాధానం ఇచ్చింది. ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు, మీ వెంటే దుర్గాదేవి శక్తి ఉంది. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి, దేవుడిపై సందేహం పెట్టుకోకండి. ఇప్పుడు దుర్గాదేవి మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఓం ధూం దుర్గాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓం ధూం దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని మీ మనసులో నిత్యం నమ్మకంతో 21 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతర్గత బలం లభిస్తుంది. భయాలు మరియు ఆందోళనలు తొలగిపోతాయి. దుర్గాదేవి కృప మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇలాంటి మరిన్ని సమాచారం మీకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.